హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు చెప్పబోయేది బేతాళ కథల్లోని పేదవాడి బరువు అనే కథ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపమానం. నిన్ను చూస్తే వెనకటికి మిత్రవిందుడని బెస్తవాడు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు గాను మిత్రవిందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడనే పల్లెవాడు ఉండేవాడు. వాడు చాలా పేదవాడు. రోజు సముద్రం మీదకి తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాడి తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్క చెట్నే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం తెలుసును. అందుచేత ఎంత గాలివాన్లోనైనా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. వాడి ఆర్జన కుటుంబం పోషించడానికి బోటాబోటీగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవాల్సి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం వీధికొస్తున్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్లు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అనుకుని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరినది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానం పడే శ్రమను గురించి ఆలోచించుకొని జాలిపడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం కలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, 2 పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు. మిత్రవిందుడు వాళ్ల కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే వాడు ఆ అనాథలను ఏమీ చేయలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్టు సాకుతూ వచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకుని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాచిపోసి వాళ్ళని వెచ్చగా పడుకోపెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తమ కోసం ఇంత తుఫాన్లో కూడా తన భర్త సముద్రం మీద శ్రమ పడుతూ ఉండడం చూసి తలుచుకుంటుంటే ఆమె గుండె కరిగి నీరయ్యింది. పిల్లలు పెద్దవాళ్ళయి కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయ్యింది. ఆమె ఒక చిన్న దివిటీ తయారు చేసుకొని దాన్ని వెలిగించి పట్టుకొని సముద్ర తీరానికి బయలుదేరింది. మధ్యదారిలో ఆమెకు అనాథశ్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది. మరుక్షణమే గుడిసె మధ్యన పడి ఉన్న అనాథశ్రీ శవం కానవచ్చింది. మేకప్పులోకి అంతరుండటం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందికి కారుతున్నది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డలలో పడుకొని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వడం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకా బిడ్డలను చూడగానే గుండె గుబేలమన్నది. అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభము శుభము ఎరగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలేవీ తెలియవు కదా. ఇక వాళ్ళకి దిక్కెవరు? వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావాల్సిందేనా? ఆ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఆ 2 పిల్లలను గంపలో నుంచి ఎత్తి గుడ్డల్లో చుట్టి భద్రంగా పట్టుకొని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోబెట్టింది. అప్పటికి కానీ ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాన్ హోరులో కలిసి వినవస్తుంది. 5 పిల్లల్ని పెంచడానికి ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2 తెచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనను చిత్తక తన్నినా తప్పులేదనుకున్నది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయ్యింది. తూర్పు తెల్లవారుతుండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటకు వచ్చి తడిసి ముద్దైన తన భర్తను చూసి ఎంతసేపటికి రాకపోతే ఏమైపోయావో అని భయపడి చస్తున్నాను అన్నది. ఎంత గాలి, ఎంత వాన! ఈ వానలో నువ్వు పిల్లలు ఎట్లా ఉన్నారని నాకు ఒకటే దిగులు. ఒక చేప కూడా దొరకలేదు. వలంతా చిరిగిపోయింది. తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. 2 పిల్లలు కళ్ళు తెరని కోనలు. పాపం వాళ్ల గతి ఏం కాను అన్నది భార్య.
ఇంద్రుడు ఆదుర్దాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకునిరా, 5కి 7 అవుతారు. మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకి ఇవ్వకుండా పోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో విధంగా పోషిస్తాను అన్నాడు. భార్య కదలకపోవడం చూసి వాడు, ఏమిటి అట్లా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లని తీసుకునిరా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించడం లేదు, లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానందభరితుడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూఢుడా లేక దారిద్ర బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించనివాడా? ఉన్న సంసారాన్ని ఈదడానికి నానా గచాట్లు పడుతూ అనాథ పిల్లలను కూడా ఎందుకు చేరదీయడానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ పిల్లలను రక్షించే భారం భగవంతుడిపైనే వేయొచ్చు కదా. తన భారం పెంచుకోవడం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాదు, మూడైన వాడు తన భార్యను బిడ్డలను పోషించడానికి అంత శ్రమపడడు. తుఫాన్లో తెల్లవార్లు కొట్టుకుని ఒక్క చేప కూడా దొరక్క వలలు తెంచుకుని వచ్చిన వాడికి దారిద్ర బాధ బాగానే తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడే కానీ భగవంతుడిని నమ్ముకొని ముక్కు మూసుకొని కూర్చున్నవాడు కాదు. పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు. ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదలలేడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.